తెలియజేస్తున్నాను. దేవుడు కృప చూపించి మనల్ని వరకు కాపాడి క్షేమాన్నిచ్చి శరీరంలో ఉంచారు. మరి ధనంతని బట్టి దేవుడు మనల్ని ఆచరిద్దాం. మరొక పరిశుద్ధ దినంలో మనం ప్రవేశపెట్టారు. ఈ నెల నవంబర్ నెలలో ఇది ఆఖరి పరిశుద్ధ దినంగా ఉంటుంది కాబట్టి దేవుడు మనల్ని అందరినీ ఈ విధంగా ఆయన పరిశుద్ధ మందిరంలో సమకూర్చి మనల్ని అందరినీ మరి సంఘముగా మరి ఆయన స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన నామాన్ని ఘనపరచడానికి దేవుడు కృప చూపించడానికి దేవుడు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ మన సంఘం యొక్క ఆరాధనలో ముందుగా మన స్తుతి ఆరాధన, తర్వాత వాక్య పరిచర్య మన కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఈ సమయంలో మన అటెండ్ అయిన వాళ్ళందరూ అదంతే కాకుండా మన ఆన్లైన్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో చూస్తున్న వాళ్ళందరూ కూడా మరి ఈ కార్యక్రమం చివరి వరకు వీక్షించి మరి ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుతున్నాను. మరి ఆరాధన మనం ప్రారంభించుకుందాం. ముందుగా ప్రార్థన చేసుకుని ఆరాధన మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపయు మహాకనికరం కలిగిన మా పరలోకమందున్న తండ్రి, మా దేవ యెహోవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ నీ సన్నిధిలో వస్తున్నాం ప్రభు. దేవ మేమందరం ఈ సంఘంగా దేవ నీ పరిశుద్ధ మందిరంలో కూడుకుంటున్నాం ప్రభు. దేవ మరి పరిశుద్ధ దినాల ప్రభు మరి మేమందరం నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించి, నీ నామాన్ని కనపరచాలని ప్రభు. దేవ మేమందరం కూడుకునేటుండగా ప్రభు నీ పరిశుద్ధ సన్నిధి దేవ మా మధ్యలో అనుగ్రహించడం ప్రార్థిస్తున్నాను. దేవ ప్రభు మమ్మల్ని అందరినీ కూడా ప్రభు మీరంతగానో ప్రేమిస్తున్నారు ప్రభు. దేవ మరి మమ్మల్ని సంరక్షిస్తున్నారు ప్రభు, క్షేమాన్నిస్తున్నారు ప్రభు. దేవ నీకే వందనాలు, స్తోత్రాలు. మరి ఎన్నో గొప్ప కార్యాలను, ఆశ్చర్య కార్యాలను, స్వస్థతల్ని, అద్భుతాలు ప్రభు మా అందరి జీవితాల్లో మీరు జరిగిస్తున్నారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. దేవ ప్రతిదినము మేము ప్రేయర్ ద్వారా ప్రభు నేను కనపడుతూ ఉంటుండగా ప్రభు మరి మీ కార్యాలు ప్రభు ప్రతి దినం కూడా ఎన్నో చూస్తున్నాం ప్రభు, ఎన్నో సాక్ష్యాలు వింటున్నాం ప్రభు. దానంతను బట్టి నీకేమన్నా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవ మరి ఈ దినాన్ని ప్రభు ఈ సమయంలో కూడా మీ సన్నిధి మా మధ్యలో అనుగ్రహించండి. మీ దేవదూతల సమూహంతో మా మధ్యలో మీరు ఆహ్వానిస్తున్నాం ప్రభు. దేవ ప్రభు మరి ఈ కార్యక్రమాన్ని అంతా ప్రభు మీరు బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. దేవ మా స్తుతి ఆరాధనను అంగీకరించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. దేవ మాకు మంచి వాక్యాన్ని దేవ నీ జీవాహారాన్ని మాకు అనుగ్రహించి బలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభు. దేవ ఈ సమయంలో ఇంకా రావాల్సిన వారందరినీ త్వరపట్టి తీసుకురామని ప్రార్థిస్తున్నాం ప్రభు. నీ కృప, నీ దయ, నీ ప్రేమ ప్రభు మా అందరిపైన బహుగా అనుగ్రహించి మమ్మల్ని అందరినీ బలపరచమని దేవ ఈ కార్యక్రమం అంతా కూడా నీ నామానికి ఎంతో మహిమకరంగా జరిగించుకోమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. Praise the Lord. Hallelujah. 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 సమయంలో అందరం లేచి నిలబడి దేవుని నామమును స్తుతించి కనపరిచి ఆరాధించుకుందాము. భూతగర్భంలో ఎల్లప్పుడూ పరలోకమందు ఆయన స్తుతులు పాడచ్చు. ఆయన నామమును కొనియాడుతూ కనపరుస్తూ భూమి మీద ఆయన భక్తులమైన మనము దేవాలయం
మనందరం ఈ సమయంలో యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణాయే, నా ప్రాణదుర్గమాయే, నేను ఎవరికి ఎన్నడూ పాల్పడదాము, దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా.
ఉపదేశమును ఆలోచనను అనుగ్రహించండి. హల్లెలూయా. కొన్నిసార్లు మనకు వచ్చిన ఆలోచన మన తలంపు లేకపోతే మన మైండ్లో వచ్చిన పుట్టిన ఆలోచన. ఈ ఆలోచనకు వచ్చింది కాబట్టి నేను సేమ్ అయ్యాను, లేకపోతే నాకు మంచి జరిగింది, మేలు జరిగింది అనుకుంటాను. Here is such beautiful lyrics. This person wrote. మార్గమును ఉపదేశమును ఆలోచన దేవుడు మన దేవుడు.
పరిశుద్ధాత్మదేవుడు మనల్ని ఆ విధంగా ఎక్సలెంట్ నడిపించాలి. ఆయన ఆలోచన మనలో పెట్టాలి. అందరం ప్రార్థించాలి. అందరం ప్రార్థించాలి. As
శుభములు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో చేసిన మేలు ఉపకారం ఆయన ఇచ్చిన గొప్ప కృపలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతిస్తూ మరి ఆయన వాక్యాన్ని వినడానికి ఆయన మాటలు వినడానికి మళ్ళీ మనం సమయంలో సరి చేసుకుందాం. మరి వాక్యాన్ని వింటూ బలం పొందుకుందాం. వాక్యాన్ని వింటూ మరి జీవితాలను దేవుడికి సమర్పించుకుందాం. లూకాసు వార్త మనం 15వ అధ్యాయం చూద్దాం. ప్రతి ఒక్కరు లూకాసు వార్త 15వ అధ్యాయం మనం చూద్దాం. Luke 15:11 verse. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చి బాగేనమ్మని తన తండ్రిని అడుగగా అతడు వానికి తన ఆస్తిని పంచిపెట్టింది. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశములకు ప్రయాణం పోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసింది. అందంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువులాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తులలో ఒకరి చేత చేరను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వాడిని పంపాడు. వాడు పందులు తిను కొట్టుతో తన ఖర్చు ఆశపడను కానీ ఎవడునూ వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాళ్ళకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆఖరికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకును నీ విరోధంగాను నీ ఎదుటను పాపం చేసేది, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివానిలో ఒకరిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి వద్దకు వచ్చింది. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి కనికరపడి తొలగించి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి పరలోకమునకును విరోధంగాను నీ ఎదుటను పాపం చేసింది, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కానని. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు పొడిగించి కొవ్విన దూడను తెచ్చి వధించి మనము తిని సంతోషపడదాము. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికను, తప్పిపోయి దొరికనని చెప్పాను. అంతటా వాడు సంతోషపడసాగి. చాలు, థ్యాంక్ యూ. ఇక్కడ మనకందరికీ ఈ వాక్య భాగాలు ఇదంతా మనకు తెలుసు. అందరము సండే స్కూల్కి చెప్పే స్టోరీ. అంతేకాకుండా ఎవరైనా ప్రభువుని ఎరగని వారికి, అసలు తెలియని వారికి చెప్పే విషయం. అయితే మనమైతే చాలాసార్లు వినున్నాము, చాలాసార్లు చదువుకుని కూడా విన్నాం. అయితే ఈరోజు 2 వచనాలు మనం చూద్దాం. మొదటి వచనం 18వ వచనం చదువుదాం. 18. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. మనకు ముందు స్టోరీ అంతా తెలుసు. ఏంటంటే స్టోరీ, మరి ఆస్తిలో భాగం అడిగాడు, ఆస్తిని తీసుకుని వెళ్ళి మరి ఆయన అంతా పాడు చేసుకున్నాడు. అంతా పాడైపోయిన తర్వాత అప్పుడు అతనికి ఏమొచ్చింది అంటే మారు మనసు వచ్చింది. ఇంకేమొచ్చింది అంటే బుద్ధి వచ్చింది. ఇంకేమొచ్చిందంటే తండ్రి జ్ఞాపకం వచ్చారు. ఇంకా ఏమైందంటే మరి పరలోకపు తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటున్నాడు, పరలోకపు తండ్రికి నీకు విరోధముగా పాపము చేశాను అనేది అతనిలోకి వచ్చింది. ఎప్పుడైతే పాపము చేశాను అనే తలంపు మనసు అతనికి వచ్చిందో అతనిలో పశ్చాత్తాపం వచ్చింది, అతనిలో ఒక మార్పు వచ్చింది. ఇప్పుడు తండ్రి పరలోకపు తండ్రి దగ్గర క్షమాపణ అడగాలని, మరి ఈ లోకపు తండ్రి దగ్గర క్షమాపణ అడగాలని ఆ గొప్ప నిర్ణయం ఆయన తీసుకున్నాడు. అయితే ప్రపంచంలో ఉన్న అనేక మంది మనుషులు చిన్న కుమారులాగే ఉంటారు. అంటే చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు, లేకపోతే కుమార్తె, లేకపోతే ఇంక వాళ్ళు వీళ్ళు అని మనం మెన్షన్ చేస్తే చాలామంది అలాగా ఉంటారు. మరి ఇక్కడ చూస్తే ప్రపంచంలో ఉన్న చాలామంది తమ యొక్క తండ్రి దగ్గర తీసుకున్న తమదంతటిని వాడు
వ్యర్థపరుచుకున్నారు, దుర్వ్యాపారం చేస్తున్నారు. వారు మరి చాలా అవస్థపడుతూ ఏం చేస్తున్నారంటే మరి పందులు తినే పొట్టును తినేస్తూ ఉంటున్నారు. తమ జీవితాన్ని అంతటితోనే ముగించుకుంటున్నారు. కానీ మరి పరలోకపు తండ్రి దగ్గరికి, ఈ లోకపు తండ్రి దగ్గరికి వెళ్ళి మరి మనస్సును మార్చుకోవాలని, క్షమించమని అడగాలని కొందరే వస్తున్నారు. మరి ఆ కొందరి కొరకే మరి ఈ యొక్క మాటలు మనం చూస్తూ ఉంటున్నాము. ఇక్కడ మనం చూసినట్లయితే మరి 24వ వచనం కూడా ఒకసారి చదువుకుందాం. నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. చనిపోయాడు అంటే మరి ఎట్లా వచ్చాడు తండ్రి దగ్గరికి? దాని అర్థం ఏంటో మనం లోతులో చూద్దాం. చనిపోయాడు అంటే అర్థం ఏంటి? తప్పిపోయాడు, మరలా దొరికాడు అంటే రెండు ఇంచుమించుగా ఒకటే. చనిపోయాడు అంటే శరీర సంబంధమైన, శరీరానుసారమైన మనసు, శరీర అవయవాలు, శరీర జీవిత విధానం, శరీరానికి సంబంధించిన ఆశలకి చనిపోయాడు. ఇంతకు ముందులాగా స్నేహితులతో సంతోషించడానికి చనిపోయాడు, దుర్వ్యాపారం చేయడానికి చనిపోయాడు, ఇష్టానుసారం జీవించడానికి చనిపోయాడు, తండ్రిని హింసించి బాధ పెట్టి మరి తండ్రి దగ్గర అంతా లాక్కోవడానికి చనిపోయాడు, పరలోకపు తండ్రికి అవమానం కలిగించే జీవిత విధానానికి చనిపోయాడు, తప్పిపోయాడు, మరలా దొరికాడు కదా. మనందరికీ కూడా ఇక్కడ ఉంటున్న మనకి, వింటున్న మనకి, ఇక ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇదే జరగాలి. అందరిని చనిపోమంటున్నావా అంటే ఎస్, వాక్యం అంతా విన్న తర్వాత మీకే తెలుస్తుంది. చనిపోయి తిరిగి బ్రతకాలి, తప్పిపోయి తిరిగి దొరకాలి. మళ్ళీ చదువుదాం 24. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెను, అంతట వారు సంతోషపడసాగిరి. చనిపోయి బ్రతికెను, చనిపోయి బ్రతికెను. మన శరీరానికి, శరీర సంబంధమైన దానికి మనం చనిపోవాలి, ఆత్మ సంబంధమైన దానికి మనము బ్రతకాలి. అప్పుడు మనం తండ్రిని సతాయించము, పరలోకపు తండ్రిని బాధ పెట్టము, మరి మనుషులు ఎవరిని హింసించము. మనము తిరిగి బ్రతికినప్పుడు అది ఎంతో చక్కటి జీవిత విధానం మనకి ఉంటుంది. అందరినీ సంతోషపెట్టే వారంగా ఉంటాం అన్నమాట. తప్పిపోతాను అంటే పుట్టింది మొదలు మనం అందరము ఏమవుతున్నామంటే శరీరం కొరకే జీవిస్తున్నాం. ఇంత చిన్న పిల్లలు మొదలు పుట్టినప్పటి నుంచి వారు ఏం చేస్తూ ఉంటారంటే వారికి ఇంకా తెలియలేదు కాబట్టి, ఊహ తెలియలేదు కాబట్టి ఈ చిన్నపిల్లలు వీళ్ళు ఏం చేస్తున్నారంటే మరి వాళ్ళు అమ్మ నాన్న దగ్గర నుంచి నేర్చుకుంటూ, మరి సండే స్కూల్ టీచర్ దగ్గర నుంచి నేర్చుకుంటూ ఎంత మంచి కొంత తీసుకోవాలో తీసుకుంటున్నారు. కానీ శరీర సంబంధమైంది ఇంకా వాళ్ళల్లో ఉండిపోయింది. ఆ శరీర సంబంధమైంది, శరీరానుసారమైనది మనం ఎన్నోసార్లు చూస్తాం, ఇప్పుడు కూడా చూద్దాం. అది చనిపోవాలి, ఆత్మలో బ్రతకాలి. ఇప్పుడు ఇంత చిన్న పిల్లల నుంచే మనము దానికి నేర్పించాలి, మనము వారిని ఎదిగింప చేయాలని మనం నేర్చుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనం కూడా ఒకప్పుడు మన శరీరానుసారంగానే జీవించిన వారు, ఇప్పుడు మనం ఏమయ్యామంటే చనిపోయి బ్రతికిన వారు. చనిపోయి బ్రతకడానికి పునరుద్ధానము అంటాం. యేసుక్రీస్తు ప్రభు వారు శరీరంలో ఒక్కసారి ఆయన ఆత్మలో ఎప్పటికీ మరి జీవిస్తూ తండ్రితో సింహాసనం మీద ఆయన పూర్వపార్శ్వమున ఉంటూ ఉన్నారు. మనం కూడా మన శరీరము ఒక్కసారే వృద్ధి, మన శరీరము ఒక్కసారే వృద్ధి పొందాలంటే మన ఆత్మకు మాత్రము మరణము లేదు. అందరూ మళ్ళీ జాగ్రత్తగా, మన ఆత్మకు మరణము లేదు.
అయిపోతుంది. మన ఆత్మ ఈ లోకంలో మనం బ్రతికుండగానే, ఈ శరీరంలో మనం ఉండగానే, ఈ శరీరంలో మన ఆత్మ ఉండగానే మన ఆత్మ ఏమవ్వాలంటే పునరుద్ధాన అనుభవంలోకి మన జీవితం వెళ్ళాలి. గత వారం రోజులుగా ఇదే వాక్యాలు చెప్తూ నేను గూగుల్ మీట్లో అందరినీ సిద్ధపరుస్తూ ఉంటున్నాను కనుక మరి ఇప్పుడు చెప్పే వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మీరు వింటే మీకు అర్థమైపోతుంది. కొన్ని వాక్యాలు రిఫరెన్స్లు మనం చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3 వరకు మనం చదువుకుందాం. కొలస్సీ త్వరగా తీసేసిన వాళ్ళు గట్టిగా చదువుతూ ఉండండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము మొదటి నుండి మనం చూద్దాము. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కృపాశ్రమం కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. ఇక్కడ చూస్తే మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. పైన అంటే క్రీస్తు ఎక్కడున్నారు, క్రీస్తుతో పాటు అన్నీ ఎలా ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, వాటినే వెతకండి, వాటి మీద మీ మనసు పెట్టుకోండి. కానీ మరి ఈ భూ సంబంధమైన వాటి మీద పెట్టుకోవద్దు. క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నారు. ఆయన మృతి పొంది లేచి క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నారు కనుక పైనున్న వాటి మీద మీ మనసు పెట్టుకోండి, కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టుకోవద్దు. ఏలయనగా మీరు మృతి పొందితిరి. ఇప్పుడు ఎవరు మృతి పొందారు? నేను మృతి పొందాను. మీరు మృతి పొందారా? అంతే కదా. మనం ఎప్పుడైతే యేసు ప్రభు నా దేవుడని ఆ చిన్న కుమారులాగే మన తప్పుల విషయంలో పశ్చాత్తాపడి మరి ఒప్పుకొని విడిచిపెట్టి మృతి చెందుతామో అప్పుడు మనం పునరుద్ధానులమై ఉండతాము. అప్పుడు తప్పిపోయిన కుమారుడు దొరికినట్టు దొరుకుతాము. అప్పుడు మనల్ని బట్టి ఎంతో సంతోషము కలుగుతుంది. మన జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మన జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది కనుక బాగా గుర్తుపెట్టుకుందాం. మన జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. ఇక్కడ మనం అందరము ఈ మాటని చెప్పుకుందాం. నేను మృతి పొందితిని, నా జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనము మన శరీర అవయవాలకి, శరీర ఆశలకి, శరీర కోరికలకు, శరీరానికి సంబంధించిన వాటన్నిటికి మరి మనము మంచిగా ఉండాలని మనం నేర్చుకున్నాం. మనము మృతి పొందితిమి, మన జీవము ఇప్పుడు క్రీస్తులో ఉంది. అంటే శరీరానికి సంబంధించిన ఏదైనా సరే మనం ఈ కొలస్సీల్లో మనం చూస్తే శరీర సంబంధమైన అవయవములు అని ఇక్కడ రాయబడింది. శరీర సంబంధమైన అవయవములు ఏంటవి? అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష. వాటి విషయంలో మనం చనిపోయాం. చంపివేయుడి అని ఉన్నది. చంపివేయుడి, వీటన్నిటిని చంపివేయుడి. మరి ఏంటివి? జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, మరి ధనాపేక్షను చంపివేయండి. మరి వాటి విషయంలో మనము చనిపోయాము. మన జీవం క్రీస్తులో ఉన్నది. క్రీస్తులో ఇవన్నీ చనిపోయినాయి, మనలో ఇవన్నీ చనిపోతున్నాయి. తర్వాత ఇంకా చూద్దాం. కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు, ఇవన్నీ శరీర సంబంధమై వాటిని వదిలిపెట్టేయండి. కొంతమంది అంటారు మాకు అలవాటు అయిపోయింది బూతు మాటలు మాట్లాడడం. కొంతమందికి దూషణ మాట్లాడడం అలవాటు అయిపోయింది అంటాం. సరే, ఇంతకుముందు శరీరానుసారమైన జీవితంలో ఉన్నది, కానీ ఆ శరీరానుసారమైన జీవితం కంటిన్యూ చేసే కొలది మనం ఏమవుతామంటే రెండవ మరణానికి వెళ్ళిపోతాం.
మన ఆత్మ, మన శరీరము, మన జీవితం ఏమైపోతుందంటే రెండవ మరణం అయిపోయిన తర్వాత ఇంకెప్పటికీ పురుగు చావదు, ఎప్పటికీ కావుతానే ఉంటుంది. కనుక మనం వాటన్నిటి నుండి విడుదల పొందుదాం. వీటిలన్నిటినీ ఏం చేద్దామంటే విసర్జించేద్దాం, విడిచిపెట్టేద్దాం. అంటే ఒక మట్టిలో ఒక ఉమ్ము వేశారనుకోండి, మళ్ళీ తీసుకుంటారు ఎవరైనా? కింద పడ్డ బిస్కెటే తీసుకోను కదా, ఇలాంటి ఫ్లోర్ మీద పడ్డదే తీసుకోను. ముక్కులోంచి తీసి కింద వేశారనుకోండి, ఇది నా ముక్కులోంచి నా లంగ్స్లోంచి వచ్చిందని తీసుకుంటారా? ఎస్. అట్లనే ఏం చేయాలి? వీటిల్ని విసర్జించాలి. ఏంటవి? ఎవరన్నా చదవండి. 8వ వచనం, 3వ అధ్యాయం 8వ వచనం. కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, నీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఇక్కడికి డోర్లన్నీ గళ్ళేస్తాం. ఒక మాట గమనించండి, పిల్లల్ని తినడం కానీ వాష్రూమ్లు కానీ ఎవరు పంపించరు. ఎందుకు అంటే స్కూల్కి వెళ్తున్నారు, స్కూల్లో క్లాస్ జరిగేటప్పుడు ఎవరు వాష్రూమ్ పంపరు, స్నాక్స్ తిన్నారు. కాబట్టి తల్లిదండ్రులు పెద్దవాళ్ళు గుర్తుపెట్టుకోరు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు వీటన్నిటిని విసర్జించుడి. విసర్జించాలి ఇవన్నీ మనమని తెలుసుకుంటూ ఉంటున్నాం. తర్వాత ఒకరితో ఒకడు అబద్ధం ఆడకు. ఏలయనగా మీ ప్రాచీన స్వభావం, అంటే మనం చనిపోకముందు మనకున్న స్వభావము దాని క్రియలతో కూడా పరిత్వజించాలి అని చెప్తున్నారు. మన ప్రాచీన స్వభావాన్ని దాన్ని మనం దూరపరచుకోవాలి, రిజెక్ట్ చేయాలి, తీసివేయాలి కదా. మన శరీర సంబంధమైన వీటికి మనము చనిపోయాం కదా. ఇప్పుడు క్రీస్తుతో కూడా జీవిస్తున్నాం. క్రీస్తు పరలోకంలో ఆయన జీవిస్తున్నారు కనుక ఆయనతో పాటు మనం జీవిస్తున్నాము. మన మనస్సు, మన శరీరము, మన జీవిత విధానం అంతా క్రీస్తుకు చెందినదే ఉండాలని నేర్చుకుంటూ ఉంటున్నాము. కానీ నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఇప్పుడు ఈ చిన్న కుమారుడు వీటన్నిటి విషయమై చనిపోయాడు, తిరిగి పెట్టాడు. చాలా సింపుల్గా ఇప్పుడున్న ఏజ్ గ్రూప్ పిల్లలకు మనం ఏం చెప్తాము, ఇలా ఇలా చేయకూడదు, ఇలా ఇలా చేయండి అని పెద్దవారు మనం చెప్తూ ఉంటాం. అలా చేసే వాళ్ళకి, మాట వినని వాళ్ళకి, మరి ఇలా అయిపోయింది, ఇలా అయిపోయింది కాబట్టి మీరు వినాలి అని మనం చెప్తాం. మనం ఏం చెప్పుకుంటున్నాము? మనకు మనం ఏం చెప్పుకుందాము, మనకు మనం ఏం నేర్చుకుందాము అంటే మనము వీటన్నిటి చంపివేయబడిన వారిగా, చనిపోయిన వారిగా, మరి వీటన్నిటికీ మనము విసర్జించిన వారంగా, పరిత్వజించిన వారంగా మనము ఎప్పుడైతే ఉంచుకుంటామో, మనల్ని మనం ఉపేక్షించుకుంటామో అప్పుడు మనం చనిపోయిన వారం అవుతాము. అప్పుడు ఇప్పుడు ఈ లోకంలో ఈ శరీర సంబంధమైన అవయవాలకి వీటన్నిటికీ మనం చనిపోతే తిరిగి మనము జీవిస్తాం. ఆ జీవితము ఎప్పటికీ దేవుడితో జీవిస్తాం. అది మన ఇంకా కొన్ని వాక్య రిఫరెన్స్లు మరి కొన్ని వరకే మీకు నేను చూపించగలుగుతాను. రోమేలు పత్రిక 8:11 మనం చూద్దాం. రోమా 8:11. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. మృతుల్లో నుండి యేసు ప్రభు వారిని లేపిన దేవుని ఆత్మ మనల్ని కూడా ఈ మృత శరీరం, అంటే ఈ శరీరం ప్రస్తుతం బతికుంది, ఇందులో ప్రాణం ఉంది, కానీ ఇందులో ఏమున్నది? మృతమైనది ఉంది, పాపానికి సంబంధించింది ఉన్నది. దీన్ని మరి దేవుడు ఏం చేస్తాడంటే మరి ఆయన జీవిస్తూ ఉన్నట్టు మనల్ని కూడా జీవింపచేస్తారు. ఆయన తండ్రి అయిన దేవుడు క్రీస్తును లేపినట్లు మనల్ని కూడా ఆయన లేపి మరి తన ఆత్మ ద్వారా మనల్ని జీవింపచేస్తారు. మృతుల్లో నుండి యేసును లేపిన వారి ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపాడు చావునకు
మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయి. మనం జీవించే జీవితం ఒక 80 ఏళ్ళు 100 సంవత్సరాలు లేదా ఆ పైన మనం శారీరకంగా జీవించినా మన శరీరం మృతమైనదిగానే ఉంటూ మన ఆత్మ జీవిస్తూ మన ప్రాణం మనలోనే ఉంటూ మన జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉంటే మనం ఈ లోకంలో జ్యోతుల వలె ఉంటాం. ఈ లోకంలో మనము వెలుగుగా ఉంటాం. ఈ లోకంలో మనము ఉప్పుగా ఉంటాం. ఈ లోకంలో మనము క్రీస్తు వలె ఉంటాం. ఈ లోకంలో మనము క్రీస్తును చూపించే వారంగా ఉంటాం. కనుక మరి ఈ లోక సంబంధమైన దాన్ని మనం చంపివేయాలని మనం నేర్చుకుంటూ ఉంటున్నాం అన్నమాట. 11వ అధ్యాయం రోమా పత్రికలోనే 15వ వచనం కూడా మనం చూద్దాం. వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట అయిన ఎడల వారిని చేసుకొనుట ఏమగును? మృతులు సజీవులంటే మగును కదా. దీనికి నేను కొంత మీకు విషయాలు చెప్తాను. ఇశ్రాయేలు ప్రజల యొద్దకు దేవాది దేవుడు ఆయన ముందుగా వచ్చారు. వారి రక్షణార్థం ప్రభు వారు వచ్చారు. కానీ వారు ఏం చేశారు? ప్రభువుని వారు హింసించారు, ప్రభువుని సిలువ వేశారు. వారు ఏం చేశారంటే మరి పరిశుద్ధులైన దేవుడు, నిష్కపుడైన దేవుడు, మరి ఏ పాపము ఎరుగని దేవుడిని ఆయనను వారు సిలువకు అప్పగించారు. వారిని అంగీకరించలేదు. తర్వాత కూడా ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన తమ పాపములను ఒప్పుకొని తమ జీవితాన్ని సరి చేసుకోలేదు. వాళ్ళు ఇప్పుడు ఇంకా సరి చేసుకోకుండానే కొంతమంది ఉంటున్నారు. మరి అది చెప్తున్నాడు, వారిని విసర్జించుట లోకమునకు దేవునితో సమాధాన పరచుట. వారిని విసర్జించుట ఏమైంది? లోకంలో ఉన్న మనలాంటి వారందరికీ ఒక గొప్ప సమాధానం దేవుని నుంచి వస్తుంది. మరి వారిని చేర్చుకున్నట మళ్ళా తిరిగి ప్రభు వారి కొరకు రానే ఉంటారు. ఇప్పుడు మన కొరకు, సంఘమైన మన కొరకు, అన్యులమైన మన కొరకు ఆయన మధ్యాకాశంలో రాబోతున్నారు. ముందుగా మధ్యాకాశంలోకి వచ్చి సంఘమైన మనల్ని, మరి ఆయన ప్రియమైన రక్తంతో కడగబడ్డ మనల్ని ఆయన ఇప్పుడు ఏం చేస్తారంటే ఆయన తీసుకుని వెళ్ళారు. మనం తీసుకుని వెళ్ళాక మరలా ప్రభు వారు ఏం చేస్తారంటే మరలా వచ్చి ఇశ్రాయేలు కొరకు మరి ఆయన వారిని పరిశుద్ధపరిచి మరి తన నామంలో రక్షించి తీసుకుని వెళ్తారు. కనుక వారిని చేర్చుకోవడం అనేది మరి మృదులు సజీవులైనట్టే అగ్గును కదా. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి మన జీవితంలో ఈరోజు దేవుడిచ్చిన ఈ వాక్య భాగం చాలా 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 ఇంపార్టెంట్. కనుక చాలా శ్రద్ధగా దీన్ని ఇప్పుడు అయిపోయిన తర్వాత కూడా మరలా యూట్యూబ్లో వినండి, మరలా ఇంకోసారి వినండి. నేను కూడా వింటాను ఒక 2-3 సార్లు. ఎందుకంటే మరి ఈ వాక్యము మనకి ప్రతిరోజు కావాలి. ప్రతిరోజు మనము శరీర సంబంధంగా చంపబడుతూ, సిలువ వేయబడుతూ, మనం విసర్జించుకుంటూ, మనం దేవునికి లోపరుచుకుంటూ ప్రతిరోజు పునరుద్ధాన అనుభవంలో ముందుకు మనం వెళ్తూ ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం కూడా మనము చూసుకుందాం ఒకసారి. ఎఫెసీ 1 దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆకుని అందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ వాక్యం. వినండి. ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి, ఆయన రక్తం వల్ల మనకు విమోచన వచ్చింది. మనం పుట్టినప్పటి నుంచి మన జీవితంలో ఏలుచున్న పాపము, మరణం యొక్క దాస్యత్వము, మరణం యొక్క భయము, వీటన్నిటికీ ఆయన రక్తం వల్ల ఆప్రీని మనకు విమోచన వచ్చింది. ఇప్పుడు మనము బ్రతికించబడ్డాం, మన పాపం నుంచి విడుదల పొందాం. కనుక మనకి క్షమాపణ కలిగింది. కనుక మనం జీవిస్తున్న ఈ జీవితము ప్రభువు కొరకు జీవించాలి. ఇంక ఏ పాపము మనల్ని రూల్ చేయనివ్వకూడదు. ఇందాక ఇంకా చాలా విషయాలు, ఏది మనల్ని రూల్ చేయనివ్వకూడదు. మనము ఆత్మలో ప్రతిరోజు పునరుద్ధానులుగా ముందుకు కొనసాగాలని మరి మనము చూద్దాం. మరి ఇంకా ఇంకొక 2-3 విషయాలు మనము చూసుకుని మనం ముగించుకుందాం. రోమా పత్రిక 6వ అధ్యాయం మనం చూద్దాము. రోమేలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం
9 రోమ 6:6 నుండి ఏమనగా మనమిక్కను రోమ 6:6 నుండి 9 చదవండి. ఏమనగా మనమిక్కను పాపమునకు దాసులము కాకపోటకు పాప శరీరము నిరాధక మగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడింది. అది చాలు, ఒక నిమిషం. మరి మన ప్రాచీన స్వభావం, ఇక్కడ రక్షించబడిన మన ప్రాచీన స్వభావం, ఇక్కడ ఉన్న మన యొక్క జీవితము ఇది ఏమైందంటే ఇది సిలువ వేయబడింది. మన ప్రాచీన స్వభావము, మనం దేవుణ్ణి నమ్ముకోనక ముందు మనకున్న స్వభావం అన్నమాట. మనం దేవుణ్ణి నమ్ముకోకముందు మనకున్న రకరకాలైన శరీర సంబంధమైన అవన్నీ ఏమైనాయి అంటే సిలువ వేయబడిపోయినాయి. సిలువ వేయబడిపోయినాయి అంటే అవన్నీ చనిపోయినాయి, మృతమైపోయినాయి, ఇంకా అవి లేవు కదా. మరి చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొందాడు. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు. ఇప్పుడు మనము నిజంగా చనిపోతే పాప విముక్తులు మనం కదా. నిజంగా చనిపోలేదు, నమ్ముకున్నామనే పేరే ఉంది, చర్చికి వెళ్తున్నామనే పేరే ఉంది, కానీ నిజంగా చనిపోకుంటే ఏమైంది, ఇంకా పాప విముక్తులు అనే పేరు మనకి లేదు కనుక మరి ఇంకా అది మనకు చెందింది కాదు. మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియో, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియో ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముతున్నాను. ఎంత మంచి వాక్యం దేవుడు మనకి ఇస్తున్నారు. ఇప్పుడు నాతో పాటు ప్రతి ఒక్కరూ చదవాల్సిందిగా కోరుతున్నాను. 6వ అధ్యాయము 8, 9 మనం స్టార్ట్ చేద్దాం. 1, 2, 3. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము కదా. మరి ఆయన చనిపోయారు, ఆయన మృతుల్లోంచి పునరుద్ధానులు అయ్యారు, తండ్రి యొద్ద ఉన్నారు కనుక మరి మన మీద ఇకను పాపమునకు ప్రభుత్వము లేదు, మరణమునకు మన మీద ఇంకా ప్రభుత్వము లేదు. ప్రభుత్వం అంటే అధికారం అన్నమాట. మరణమునకు మన శరీరం మీద మనకు ఒక జబ్బు రావచ్చు, ఒక ఆపద రావచ్చు, ఒక కష్టం రావచ్చు, కానీ ఈ శరీరం మీద, ఈ ప్రాణం మీద, ఈ యొక్క లోపల ఉన్న ఆత్మ మీద మరణమునకు ప్రభుత్వము లేదు. శరీరాన్ని చంపడానికి కానీ, ప్రాణాన్ని తీయడానికి కానీ, మరి ఆత్మను చంపడానికి కానీ ఇంకా దేనికి అధికారము ప్రభుత్వము లేదు. మనము క్రీస్తుతో కూడా చనిపోయాం. క్రీస్తు చనిపోయి తిరిగి లేచారు, మనం కూడా క్రీస్తుతో పాటు చనిపోయి శరీర సంబంధమైన దానికి లేచాము కనుక మన మీద ప్రభుత్వం లేదు, కనుక మనం ఎల్లప్పుడూ జీవిస్తామని నమ్ముదాం. ఇప్పుడు క్రీస్తు చనిపోయి తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వాన ఉంటే శరీర సంబంధంగా, ఈ లోక సంబంధంగా శరీర ఆశలకు చనిపోయిన మనము తిరిగి పునరుద్ధానం అయ్యి మనం ఎక్కడ నుండి జీవిస్తాం చెప్పండి. ఎవరు వెంటలేదు, అందుకే ఆన్సర్ చెప్పట్లేదు. మనం ఎక్కడ జీవిస్తాం? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చనిపోయి తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వాన ఉండి మరి ప్రభుత్వం చేస్తూ జీవిస్తూ సమస్తాన్ని నిర్వహిస్తున్న యేసు ప్రభువారు మరి తండ్రి కుడిపార్శ్వాన, మనం కూడా ఆయన నామములో మన పాపముల విషయమై శరీర సంబంధంగా మృతి పొందిన మనము, తిరిగి పునరుద్ధానమైన మనం ఎక్కడ జీవిస్తున్నాం ఇప్పుడు? అమ్మా బ్రదర్, ఆయన ఆధీనంలో. చెప్పమ్మా. ఎస్, ఇంకా మీరు చెప్పారు. ఎస్, ఇప్పుడు మనం ఎక్కడున్నాము? ఆయనతో పాటు ఆయన కుడిపార్శ్వమున ఉండి జీవిస్తున్నాము కనుక మన జీవమును దుష్టుడు దొంగలించలేడు. వాడికి అథారిటీ లేదు. మనకు ఒక జబ్బు రాని, ఒక కష్టం రాని, ఒక అప్పు రాని, ఇబ్బంది రాని, కానీ వాడు పర్మిషన్తోనే రావాలి తప్ప వితౌట్ ఎనీ పర్మిషన్ వాడు రావడానికి. ఆ పర్మిషన్ కూడా దేవుడు ఎందుకు ఇస్తున్నారంటే ఇంకా మన ఆత్మ దేవుని స్తుతించడానికి, సరిచేయబడ్డానికి, ఇంకా 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 గొప్ప సాక్షిగా ఉండడానికి తప్ప. మరి యోబు గారికి ఇచ్చినట్లు మన జీవితంలో దేవుడు ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు?
దానియేలు గారికి పర్మిషన్ ఇచ్చినట్లు మనకి ఇప్పుడున్న విషయాల్లో ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారంటే మనం ఇంకా ఉన్నతంగా ఆయన కొరకు జీవించి ఉన్నతంగా ఆయన కొరకు వాడబడ్డం వరకు. కనుక నేను ఈరోజు సగమే నేను ప్రిపేర్ అయింది, సగమే నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇది చాలా హార్డ్ ఫుడ్, గబక్కన డైజెస్ట్ అవ్వాలంటే చాలా పడతాం. కనుక ఒక వారం రోజులు దీన్ని మీరు మళ్ళీ అదే వాక్యాన్ని యూట్యూబ్లో విని అర్థం చేసుకోండి. ఇంకా లోతైన మర్మంతో కూడిన వాక్యం వచ్చే వారం కూడా అది కూడా హార్డ్ ఫుడ్డే తీసుకోవడానికి ప్రిపేర్డ్గా రండి. మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రియమైన పరలోకమందున్న తండ్రి, యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు తండ్రి, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు. దేవా, మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క మర్మాన్ని బట్టి మీకు వందనాలు, మాకు తెలియజేసిన విషయాన్ని బట్టి వందనాలు. ఈ అంచె దినముల్లో ప్రభువా, మీరు త్వరగా రాకపోతుండగా, మేము త్వరగా నీ దగ్గరికి రావాల్సి ఉంటుండగా దేవా, మేము సిద్ధపడే భాగంలో ఈ యొక్క గొప్ప వాక్య మర్మాన్ని మాకు ఇచ్చి మా ఆత్మీయ జీవితాన్ని, మా శరీరాన్ని, మా జీవితాన్ని ఎంతగానో చక్కబరిచి ప్రభువా, చనిపోయి తిరిగి లేచిన అనుభవం, తప్పిపోయి తిరిగి దొరికిన అనుభవం, గొప్ప సంతోషంతో కూడిన అనుభవం మీరు మాకు ఇచ్చారు. మీ రక్తమునిచ్చి ప్రభువా, దేవా, మీ ప్రాణమునిచ్చి ప్రభువా, మమ్మల్ని వెలపెట్టి కొని నీ బిడ్డలని పేరును పెట్టినందుకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభు, మా రక్షకుడైన యేసు నామములో అడిగి ప్రార్థన